హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ యాక్టివేట్ చేసుకోండి. కొన్ని రోజులుగా చూస్తే అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. అలాంటిది ఈరోజు కొంచెం వర్షం అయితే పడింది. క్లైమేట్ కూల్గా అయ్యింది. మేమైతే చాలాసేపు బాల్కనీలోనే చాలాసేపు చల్లని గాల్లో తిరుగుతూ చాలాసేపు అయితే మేము బయటే ఉన్నాము. మా దగ్గర క్లైమేట్ అయితే ఇలా వర్షం అయితే పడింది. మీ దగ్గర ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మన ఛానల్లో స్వీట్ రెసిపీ మడత కాజాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మడత కాజాలు ఇలా జ్యూసీగా చాలా చక్కగా వస్తాయి. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్కి వెళ్ళే అవసరం లేకుండా జ్యూసీగా చాలా చక్కగా వస్తాయి. కాజాలను ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమేమో అనుకుంటారు, కానీ చాలా ఈజీ. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ యాడ్ చేశాను. కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేశాను. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసి దీనిలో 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక క్లాత్ దీని మీద ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా చేస్తే. 30 మినిట్స్ తర్వాత మనం దీన్ని కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. వీలైనంత పల్చగా మనం దీన్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా స్ట్రైట్ లైన్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీని మీద మైదాపిండి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన లేయర్స్ అనేవి స్టిక్ అవ్వకుండా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా కొంచెం రోల్ చేస్తూ మైదాపిండి యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ విధంగా వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకుని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా లేయర్స్లా వస్తాయి. ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. దీనికి ప్రెషర్ ఎక్కువ అప్లై చేయకూడదు, జస్ట్ లైట్గా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దీనికి 1.5 కప్పు షుగర్ యాడ్ చేశాను. దానిలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. షుగర్ అంతా కరిగిపోయింది కదా, మనకి తీగ పాకం రావాలి. దీనిలో ఇలాచీ యాడ్ చేసుకుందాం. పాకం రెడీ అయిపోయింది. చూడండి, తీగ పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది జ్యూసీగా ఉంటుంది. ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా, దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజాలను యాడ్ చేసేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ కాజాలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ అలా ఏం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మనకు రెడీ అయిపోతాయి. చూసారుగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి డైరెక్ట్గా మనం పాకంలో వేసేసుకోవాలి. వీటిని మనం పాకంలో యాడ్ చేసేసుకుందాం. పాకంలో మునిగేలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారుగా చాలా సింపుల్గా కాజాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, జ్యూసీగా చాలా చక్కగా వచ్చాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.